రుణమాఫీ కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. నరసాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రుణమాఫీకి రేషన్ కార్డు మిలిక పెట్టడం వల్ల రైతు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను మభ్యపెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పు తీసుకునే ముందు పాస్బుక్ ఆధారంగా రుణాలు ఇచ్చిన బ్యాంక్ అధికారులు నేడు రేషన్ కార్డు లింక్ పెట్టడంపై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నీ రేషన్ కార్డు నిబంధన వల్ల, నువ్వు మాట తప్పడం వల్ల ఇవాళ సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇవాళ చాలా మంది రైతులు టెన్షన్ లో ఉన్నారు. ఈ నర్సాపూర్ కానీ రాష్ట్రం అంతా కూడా ఇవాళ రేషన్ కార్డు నిబంధన వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ అవుతలేదు. అప్పు తీసుకునేటప్పుడు రేషన్ కార్డు అడగలే, నువ్వు పాస్బుక్ ఉందా లేదా, నీకు భూమి ఉన్నదా లేదా అని అడిగారు. మరి మాఫీ చేసేటప్పుడు రేషన్ కార్డు ఎందుకు? అప్పు తీసుకున్నప్పుడు పాస్బుక్ ఆధారంగా అప్పు ఇచ్చినప్పుడు మాఫీ కూడా పాస్బుక్ ఆధారంగా చేయాలి. ఆ రోజు నువ్వేం చెప్పినావు? ఓన్లీ జల్దీ బ్యాంకులలో ఓన్లీ 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే మాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పలే కదా, రేషన్ కార్డు నిబంధన పెడతా, పెండ్లు అయితేనే మాఫీ చేస్తా, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఎగబెడతా, ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఎగబెడతా. ఇవన్నీ నువ్వేం చెప్పలే కదా ఆ రోజు. ఇవాళ ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు? ఇప్పుడు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి రుణం మాఫీ అవుతలేదు. మీకు తెలుసా? మీ దృష్టికి వచ్చిందా? మా దగ్గర ఒక ఆయన ఇబ్రాహీంపూర్లో సిద్ధారెడ్డి అని 51 ఏళ్ళు ఉంటాయి. ఆయన లోన్ మాఫీ కాలేదు. బ్యాంకు దగ్గర పోయింది. నాకు ఎందుకు మాఫీ కాలేదంటే నీ భార్య ఆధార్ కార్డు దేయాదర అని. నాకు పెళ్ళే కానీ నేను ఎడికెళ్ళి వాళ్ళు ఆధార్ కార్డు అని ఆయన అంటాడు. నీ భార్య ఆధార్ కార్డు తెస్తేనే నీకు మాఫీ అవుతుంది. నాకు పిల్లని ఎవడు ఇవ్వాలి, నేను పెళ్ళే చేసుకోవాలని ఆయన అంటాడు. కుటుంబం అనేది లింక్ పెడితే ఇప్పుడు ఏమైపోయింది? ఆధార్ కార్డు తెచ్చే పరిస్థితి లేదు. నాకు పెళ్ళే కాకపోయా భార్య ఆధార్ కార్డు ఎడికెళ్ళేవా చెప్పు. ఎందుకు ఈ నిబంధనలు కోతలు పెట్టడానికి కాదా? ఇంకొక ఆమె మನೆమ్మ ఒక రైతు వచ్చింది నా దగ్గరికి. ఆమె భర్త చనిపోయి 15 ఏళ్ళు అయింది. ఆమెకు లోన్ మాఫీ కాలేదు. మನೆమ్మకు పోయి నాకు రుణం మాఫీ కాలేదు సార్ అంటే, నీ భర్త ఆధార్ కార్డు దేపోతారట. అంటే నా భర్త చచ్చిపోయి 15 ఏళ్ళు అయిందంటే ఆధార్ కార్డు ఉంటుంది కదా, అప్పటికి దేపోతారట. ఆధార్ కార్డు నిబంధన అమల్లోకి వచ్చింది 2011లో. ఆమె భర్త చనిపోయింది 2010లో. చచ్చిపోయినాడు ఆధార్ కార్డు ఉండలేదు. ఇప్పుడు ఆయన ఏడికి వెళ్ళేవాళ్ళు మనమ్మ, నువ్వు ఆధార్ కార్డు తెత్తని నీకు మాఫీ. ఇగో ఇంత పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం అయిపోయింది. పెళ్లిగానోళ్ళనేమో భార్య రేషన్ కార్డు తెమ్మంటారు, ఆధార్ కార్డు ఉండకముందు చచ్చిపోయిన భర్తది ఆధార్ కార్డు తెమ్మంటారు, రేషన్ కార్డులో 2 పేర్లు ఉన్నాయని మాఫీ చేయమంటారు, లోన్ రెన్యువల్ చేసుకోక ఊళ్ళను పట్టించుకోవు, మధ్యాహ్న భోజన కార్మికుల్ని పట్టించుకోవు, రైతుల్ని పట్టించుకోవు. ఎవరికి మేలు చేస్తున్నావు? మాటలకు ఎక్కువ, చేతులకు తక్కువ. ఇక మాట్లాడమంటే రోజు మాటలు కోడలు చూస్తుంది. ఏది ఒక్కటి చెప్పినప్పుడు ఎవరు నీ పాలనలో పలానోళ్ళు బాగుపడ్డది ఎవరో ఒక్కరు చెప్పు. మహిళల, రైతుల, విద్యార్థుల, దళితుల, గిరిజనుల, ఎవరు? గొల్ల కుటుంబాలకు 100 రోజుల్లో గొర్రెలు ఇస్తాంటివి. 300 రోజులకు వచ్చేది గొర్రెలేదవా? దానితో పాటు 10 కాదు 12 లక్షలు ఇస్తాంటివి. ఎడవా 12 లక్షలు? ఏది నువ్వు చేసింది ఒకటి. 7,500 రైతు బంధు ఇస్తాంటివి. ఎక్కడవా 7,500? కొత్తవి రావాయి, ఉన్నాయి ఏవైతే కులం బంగారం అటుకెక్కేది. ఏ వర్గం? ఒక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిజంగా మేలు చేసింది ఏమన్నా ఉందా? ఇవాళ మేము ఎమ్మెల్యేలు, సునీతమ్మ గారు నేను ఎమ్మెల్యేలు 6 నెలలే. ఇది కొత్త బడ్జెట్ పాస్ అయ్యి మార్చిలో 6 నెలలే. 6 నెలల్లో ఇప్పటికీ ఏసీడీపీ పైసలు విడుదల కాలి. 1 సంవత్సరానికి 5 కోట్లు ఇస్తారు ఎమ్మెల్యేలకు. 6 నెలలు అయ్యేపోయాయి, 6 రూపాయలు రాపాయి. నువ్వు ఎవరైనా మా దగ్గరికి ఓ ఊళ్ళే ఓ బోర్ వేయమని వస్తారు, ఓ మోటార్ పెట్టుకుని ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు. ఎవరికైనా ఏదైనా కష్టం ఉండి వస్తారు కదా. ఏసీడీపీ 5 కోట్లు అసెంబ్లీలో బడ్జెట్ పాస్ చేసినాం. 6 నెలలైనా 6 రూపాయలు విడుదల చేయకపోతుంది ఎమ్మెల్యేకి. మరి ఎమ్మెల్యేలు ఏం పని చేయాలి? అది కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కానీ ఎమ్మెల్యే దగ్గరికి ఎవరంటే మా ఊళ్ళే వర్షాలు బాగా పడ్డాయి, ఇంత మొరం పోపిమని వస్తారు, హృదయం సారంటారు. మరి ఏం చేయాలి ఎమ్మెల్యేలు? 6 నెలలైనా ఏసీడీపీలో 6 పైసలు అన్నా విడుదల చేసినావా అని నేను అడుగుతా ఉన్నా.
ఏమైనా ఏసీడీపీ డబ్బులు ఎందుకు విడుదల చేయట్లేదు? 2 క్వార్టర్లు అయిపోయింది కదా, సంవత్సరానికి ఉండేది 4 క్వార్టర్లు, 2 క్వార్టర్లు అయ్యేపోవట్టే. ఇంకెప్పుడు విడుదల చేస్తావు? నువ్వు ఇచ్చేది ఎప్పుడు, శాంక్షన్ అయ్యేది ఎప్పుడు, పని అయ్యేది ఎప్పుడు, ఖర్చు అయ్యేది ఎప్పుడు? ఈ మిగిలిన 6 నెలల్లో పాలన గాలికి వదిలేసింది. స్పష్టంగా కనబడుతుంది. మీరు దాబార్లు పోండి ఆగమే ఉంటుంది, హాస్టల్కి పోండి ఆగమే ఉంటుంది, ఊళ్ళోకి పోండి రైతులు ఆగమే ఉంటారు, కరెంటు చూస్తే చక్కగా లేదు, గవర్నమెంట్ స్కూల్లో పోతే మధ్యాహ్న భోజనం పెట్టి